రాజమండ్రి 4వ డివిజన్ రాజేంద్ర నగర్లో ఎంపీపీ స్కూల్లో ఆధునీకరించిన పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. సమాజంలో అతి కీలకమైన ఆయుధం కేవలం ఒక విద్య మాత్రమేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి 4వ డివిజన్ రాజేంద్ర నగర్లో రౌండ్ టేబుల్ ఇండియా వారి సిఎస్ఆర్ నిధులు 9 లక్షలతో ఎంపీపీ స్కూల్లో ఆధునీకరించిన పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పాఠశాల పరిస్థితిని నక్కా చిట్టిబాబు తన దృష్టికి తీసుకురాగా మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ పనులు చేసేందుకు వీలు లేనందున తాను రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారాన్ని కోరగా వారు వెంటనే స్పందించి పాఠశాల స్లాబ్ లీకేజీలు, మరుగుదొడ్ల అభివృద్ధి తదితర పనులకు 9 లక్షలతో చేపట్టారని అభినందించారు. పాఠశాల అనేది ప్రతి ఒక్కరిది అని అన్నారు. అటువంటి దానికి సమస్య వస్తే ప్రతి ఒక్కరూ స్పందించి సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నగరంలో 3 స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా మార్చామని గుర్తు చేశారు. మోరంపూడి స్కూల్లో తరగతి గదులు నిర్మించాలని రౌండ్ టేబుల్ ఇండియా వారిని కోరగా అందుకు వారు అంగీకరించడం సంతోషించదగిన విషయమన్నారు. అలాగే మరిన్ని పాఠశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ సమస్యల పట్ల త్వరగా స్పందించి పరిష్కారం దిశగా ఆలోచనలు చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని కొనియాడారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన రౌండ్ టేబుల్ ఇండియా చైర్మన్ మోహన్, వైస్ చైర్మన్ వరుణ్ జెట్టి, సెక్రటరీ సూర్య, శ్రీనివాస్, ఆదిశంకర్ తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు కాశీ నవీన్ కుమార్, బండారు శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, ఏళ్ల శ్రీనివాస్, బుడ్డిగ రవి, గూటాల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని స్కూల్ని చాలా బాధ్యతగా తీసుకోవాలి. ఈరోజు మంచి ఫ్లోరింగ్ చేయించారు, మంచి రంగులు వేశారు, అలాగే పైన మంచి వాటర్ ట్యాంక్ పెట్టారు, టాయిలెట్ నిర్మించారు. ఇవన్నీ చేయగా మరలా చెప్తా ఉన్నాం, ఇందాకే మా విద్యా అధికారి గారు చెప్తా ఉన్నారు, ఈ సంవత్సరం ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అన్న లోకేష్ గారి సహకారంతో ప్రైమరీ స్కూల్స్ ఉన్న రాజమహేంద్రవరంలో 3 హై స్కూల్స్ కి శాసనసభ్యుడిగా నేను తీసుకురావడం. నా వార్డు బాగోవాలి, నా రాజమండ్రి సిటీ బాగుండాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బందులు ఉండకూడదు, ప్రాణ నష్టం ఉండకూడదు, ఆస్తి నష్టం ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఎమ్మెల్యే గారికి, ఎందుకంటే ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ మాకు ఇంకా చెప్తా ఉంటారని ఆలోచిస్తున్నాం. విద్యాశాఖను డెవలప్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి సభాపూర్వకంగా ప్రత్యేకంగా కర్ణభక్త అభివృద్ధి సంక్షేమ సంఘం కార్తీక వన మహోత్సవం రాజమండ్రిలో ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం కర్ణభక్త అభివృద్ధి సంక్షేమ సంఘం కార్తీక వన మహోత్సవం అధ్యక్షులు సపరపు త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఏకేసీ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రభు తోటలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఉదయం 8 గంటలకు వనమహోత్సవ పూజానంతరం అల్పాహార కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు, పెద్దలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి కర్ణభక్త సంఘ పెద్దలు, అలాగే సభ్యులు బొప్పే మల్లికార్జునరావు, వరదా చంద్రరావు, సమంతం రమణ మహేష్, పొన్న కోటేశ్వరరావు, సెల వీరనాగ చిన్న, యూత్ మెంబర్స్ వరద నాగు, బొప్పే ప్రవీణ్ కుమార్, దొడ్డిపట్ల శివ, దొడ్డిపట్ల నూకరాజు, చైతన్య, శ్యామ్, శ్రీనివాస్, వీరరాము, అల్లం విఘ్నేష్, తమ్మ సోమశేఖర్, బేసే వెంకటేశ్వరరావు, వాసా సాయిబాబా, వాసా నూకరాజు, వాసా పెద్ద సురేష్, వాసా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు. సరే గెలిచాము కదా, అయిపోయింది నా పని అని ఇంట్లో కూర్చుంట్లా. మా నాయకులు అడిగినా చెప్తారు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. ఏ విధంగా చేయగలుగుతాం మార్పులు? ప్రభుత్వాలుగా చేయగలిగేది చేయగలుగుతాం, ప్రభుత్వాలు కాంతి స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయగలిగేది చేస్తాం. కాకపోయినా నా ట్రస్ట్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏం చేయగలుగుతామన్న అనునిత్యం ఏదన్నా కొంత ఒత్తిడికి లోనవుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, హిప్నోటిజం కానీ
లేకపోతే సైకలాజికల్గా అప్సెట్ అయినటువంటి వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ట్రీట్మెంట్ ట్రైనింగ్ అయినందుకు ప్రవీణ్ అభినందిస్తూ సంఘ నాయకులు మరొకసారి అభినందిస్తూ. అమ్మా ఏం బాబు? అమ్మా జోళ్ళు పోయాయే. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకురా ఏదో కూడా చేస్తావు? ఆనకు గుళ్ళోకి వెళ్తాం కదూ. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో క్రొబ్బిడి లింగరాజు 121వ జయంతి వేడుకలు జరిగాయి. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో కొబ్బిడి లింగరాజు 121వ జయంతి ఘనంగా నిర్వహించారు. లింగరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత క్రికెట్ మహిళా జట్టు ప్రపంచ కప్ గెలిచిన శుభ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ లింగరాజు ఈనాటి రాజకీయ జీవితం గురించి పెద్దలతో ఆయనకున్న అనుబంధం వివరించారు. అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ లింగరాజు దూరదృష్టి రాజకీయ విశ్లేషణ ఆయన రచనలు వివరించారు. పెరుమాళ్ల రఘునాథ్ మాట్లాడుతూ ఆయన మాటలను తూటాలుగా ఉపయోగించడం గురించి చెప్పారు. మహంతి లక్ష్మణరావు మాట్లాడుతూ ఆయన అనువాదం చేసిన అమ్మ నవల చదివిన వారు ఎందరో వామపక్షవాదులుగా మారారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, కొబ్బిడి సుబ్రహ్మణ్యం, కొవ్విడి భాస్కర్రావు, ఆర్ సత్యనారాయణ, దేశిరెడ్డి బలరామనాయుడు, దుర్వాసుల సత్యనారాయణ, మాదిరాజు శ్రీనివాస్, కె మోహన్ మురళీకృష్ణ, కొల్లేపర బుల్లయ్య, మారిశెట్టి సత్యనారాయణ, జామిశెట్టి అప్పాజీ, ఎం పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఏనాడు వాళ్ళు మనకు పెన్షన్ రాకుండా పోయిందే బాధే పడలేదు. ఎలా వాళ్ళు పెద్ద ఏమి ఐశ్వర్యవంతుల్లో ఏమి లేదు, మామూలు జీవితం గడిపడానికి జీవితం ఉంటారు. ఏ రోజు ఎవరిని కూడా లెక్క చేయలేదు. రాజమహేంద్రవరం రూరల్ గాడాల గ్రామంలో అడ్డాల శివసూర్య చక్రవర్తి ఆధ్వర్యంలో కార్తీక్ వన సమారాధన కార్యక్రమం జరిగింది. రూరల్ గాడాల గ్రామంలో అడ్డాల శివసూర్య చక్రవర్తి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారుగా 10,000 మంది పాల్గొన్నారు. ఉదయం స్వాములతో గణపతి హోమం నిర్వహించారు. కోలాటం, భజన, రంగులరాట్నం, విచిత్ర వేషధారణ, పిల్లలు ఆడుకునే ఆటలు, కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, నగర ప్రముఖులు, బంధుమిత్రులు విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరూ మాట్లాడారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి పడి పూజను జరిపించడం జరుగుతుంది. ఇదంతా కూడా శ్రీ అడ్డాల శివసూర్య చక్రవర్తి గారి ఆధ్వర్యంలో గ్రామం యొక్క క్షేమాన్ని కోరుకొని గ్రామ ప్రజలందరూ బాగుండాలని ముఖ్య ఉద్దేశంతోనే జరిపిస్తూ ఆయన ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ భగవంతుని కార్యక్రమము ప్రజలందరికీ, భక్తులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ప్రజలందరికీ ఆ మహాశివుని యొక్క ఆశీస్సులు
పొందేలాగా చేస్తూ భారత మహిళా జట్టు ప్రపంచ కప్ సాధించడం గర్వకారణమని రాజమహేంద్రి విద్యార్థులు భారీ ర్యాలీ సంబరాలు నిర్వహించారు. భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవడం చారిత్రాత్మకమని, దేశంలో ఉన్న మహిళలందరూ వారి విజయాన్ని చూసి గర్వపడుతున్నారని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. భారత మహిళా జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమానికి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. టీకే మాట్లాడుతూ భారత మహిళల జట్టు ప్రపంచ కప్లో పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఏ రంగమైనా మహిళలు తమను తాము నిరూపించుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. దీనికి ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు, కళాశాల అధ్యాపకులు జ్యోతిర్మయి, అనూష, సుభాదేవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు, మీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది. అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక పోటీలు రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో జరిగాయి. ఈ పోటీలలో జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి 80 మంది బాలుబాలికలు పాల్గొన్నారు. పోటీలను డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్, టౌన్ హాల్ లైబ్రరీ కార్యదర్శి ఆకుల వీర్రాజు ప్రారంభించి మాట్లాడారు. టేబుల్ టెన్నిస్ గతంలో టౌన్ హాల్ వేదికగా అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడమే కాక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు సాధించారని వివరించారు. మీరందరూ రాష్ట్ర స్థాయి పోటీల్లో గతంలో సాధించిన బహుమతుల కంటే మెరుగైన స్థాయిలో ఆడి జిల్లాకు అదేవిధంగా రాజమహేంద్రవరానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు జేవీబీ అప్పారెడ్డి, కోశాధికారి కె సత్యనారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా అసోసియేషన్ కార్యదర్శి అండ్ కోచ్ విటివి సుబ్బారావు మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపిక చేసిన క్రీడాకారులు నవంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర అంతర్జిల్లా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని తెలియజేశారు. సూరపరెడ్డి సూర్యప్రకాష్ టీం ఎంపిక పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. సీనియర్ క్రీడాకారులు పివి సత్యనారాయణరావు, ఎల్ఎంఎస్ జయరాజ్, సంగిడి సుబ్రహ్మణ్యం, పి శ్రీలక్ష్మి, అడబాల శ్రీకాంత్, కర్రి వీరబాబు, ఎఫ్కేఎస్ అమృత పోటీలను పర్యవేక్షించారు. రాజమండ్రి మల్లయ్యపేట శ్రీకృష్ణ ఆలయంలో కార్తీక దామోదర పూజా కార్యక్రమం జరిగింది. రాజమండ్రి మల్లయ్యపేట శ్రీకృష్ణ ఆలయంలో కార్తీక మాస సందర్భంగా కార్తీక దామోదర పూజ, హారతి తదితర పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆలయం వద్ద సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ పల్లా గణేష్ యాదవ్, గౌరవ అధ్యక్షురాలు బర్ల సీతారామ, ఎం జోగినాయుడు, కమిటీ సభ్యులు పల్లా ప్రసాద్, తారా గణేష్, సీరా తులసీరావు, వంకల సింహాచలం, చిట్టిమాని నాగేశ్వరరావు, సీరా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 48వ డివిజన్ పనసచెట్టు సెంటర్లో బాహుదేవ్ ఫౌండేషన్ లోగోను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు.
టీడీపీ నాయకులు అజ్జరపు రమేష్ బాబు తన తల్లిదండ్రులు అజ్జరపు లక్ష్మి సుందర్రావు ఆశీస్సులతో స్థాపించిన బాహుదేవ్ ఫౌండేషన్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 48వ డివిజన్ పనస చెట్టు సెంటర్లో జరిగిన ఆవిర్భావ సభలో 100 మంది పేదలకు 10 కేజీల చొప్పున బియ్యాన్ని, ఒక వికలాంగుడికి 3 చక్రాల సైకిల్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సిటీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అజ్జరపు రమేష్ మాట్లాడుతూ తన డివిజన్లో ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో ప్రతి నెల 100 మంది పేదలను ఎంపిక చేసి బియ్యం పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడడానికి బాహుదేవ్ ఫౌండేషన్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఫౌండేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. దిగువ మధ్యతరగతి వారు నివసించే ప్రాంతం. ఇక్కడ దాతృత్వాన్ని ఎప్పటికప్పుడు మనం చాటుకోవాల్సిన అవసరం ఉన్న ప్రాంతం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దాతృత్వాన్ని చాటేవారు ముందుకు వచ్చినట్లయితే సమాజంలోని కాసంత ఈ అసమానతలతో పాటు సమస్యలు తొలగించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి సర్వీస్ చేయాలి, ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయాలి. కూటమి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, అలానే రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే సంకల్పంతో అనేక మంది ఇన్వెస్టర్లు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం. ఇలాగే 100 మంది అలా 1000 మందికి ఆయన ఉపయోగపడేలాగా, ఆయన దాతృత్వం అందరికీ అందేలాగా ముందుకు సాగాలని కార్యక్రమాలు ఘనంగా ఇప్పుడు తమ్ముడు గారు ఇంకా బాగా చేయాలని చెప్పి 2 కార్యక్రమాలు ఈ వార్డులో జరుగుతున్నందుకు ప్రశంసల. ఈ సేవా దృక్పథం అంటే ఎవరికి ఏ విధమైన వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము అందుబాటులో ఉంటామని తెలియజేయడానికి ముఖ్యంగా పెట్టిన ఇది మా మిత్రుల సహకారంతో చేసే ఈ కార్యక్రమం ప్రతి నెల వృద్ధులకి 10 కేజీలు చొప్పున ఒక డేట్ పెట్టుకొని ఈరోజు 2వ తారీఖు మొదలు పెట్టాం. ప్రతి నెల 15వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళేస్తాం. లేకపోతే సెంటర్లో, ఇదే సెంటర్లో ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకునేలాగా, వృద్ధులు లెగలేని ముసలి వాళ్ళు ఏమంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేస్తాం. దీని గురించి ఒక వికలాంగు అతను చాలా ఇబ్బంది పడుతుంటా ట్రే సైకిల్ అడిగారు. దాని నిమిత్తం ఒక స్పాన్సర్ ఆయన వచ్చి సైకిల్ ఇచ్చారు. వాళ్ళకి నా బాహుదేవ్ ఫౌండేషన్ తరపున నా ధన్యవాదాలు. చక్కని ఏది అవసరాలు ఉన్నాయో అవసరాన్ని భర్తీ చేసేదే సేవ. అంతే, కేవలం పేర్లు చెప్పుకునేది కాదు. ఎక్కడ లోటు ఉంటే అది ఆ సేవలు నిరంతరం సాగాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రపంచ మహిళా క్రికెట్ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేస్తూ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజమండ్రిలో ర్యాలీ నిర్వహించారు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ మహిళా క్రికెట్ కప్ సాధించినందుకు రాజమండ్రి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నగరంలో ప్రదర్శన చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రాఘవ కుమారి, కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ పి రాఘవ కుమారి మాట్లాడారు. భారత మహిళా క్రికెటర్లు చారిత్రక విజయం పట్ల తన హర్షాన్ని వ్యక్తపరిచారు. మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని, స్త్రీ శక్తి అపారం అని, నిన్న ప్రపంచ కప్లో మన భారతీయ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించడమే నిదర్శనమని కొనియాడారు. ఈ విజయాన్ని సమాజానికి చాటి చెప్పేలా విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని నిలిపేందుకు ర్యాలీ ముఖ్య ఉద్దేశమని వివరించారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని భారత మహిళా క్రికెట్ జట్టుకు తమ అభినందనలు తెలియజేశారు. రాజమండ్రి దివాన్ చెరువు గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువు పంచాయతీ గాదిరెడ్డి నగర్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది, ఆస్తి నష్టం జరిగింది. వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు
జక్కంపూడి విజయలక్ష్మి బాధితులను పరామర్శించారు. మెకానిక్ జగన్నాథం, రామలక్ష్మి దంపతుల కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపారు. వారికి బియ్యం, పప్పు, నూనె, నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో రాజ్ కుమార్, ఎస్ఆర్పిసి నాయకులు, ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవీ చౌక్లో 19వ అయ్యప్ప పడిపూజా మహోత్సవం శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు, శ్రీ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. కేసీఎస్ పణికర్ గురుస్వామి పరంపరలో శిష్య పడిపూజా మహోత్సవాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, దాసరి గురునాథం, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ద్వారా పార్వతీ సుందరి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. రేపల్లెకు చెందిన సువర్ణ సింహ తలాట గ్రహీత బ్రహ్మశ్రీ తోట శివశంకర గురుస్వామి వారిచే శ్రీ విష్ణు మణికార్తిక్ భజన బృందం సంకీర్తనలు చేశారు. షోలే గురుస్వామి ఆర్గనైజర్గా వ్యవహరించారు. శ్రీ దేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, కటారీ నగర్ శ్రీను, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. పూరించి పోటీ వేసి వృద్ధి చెత్త అనబడే ఆ యొక్క దుర్గుణములను అహంకారము, మోహము, మహమాశ్చర్యం అనబడే మక్కులు దుద్ది గురుస్వామి చెత్తకు వేరి పాదాల మీద పడి, గురుస్వామి నాకు ఇరుముడి కట్టమంటే ఆ 3 కన్నులున్న ఆ కొబ్బరికాయ శివస్వరూపాన్ని 2 కళ్ళుగా గుర్తించి ఎడమగా ఉన్న నోటికి చీకు అనే దీక్షతో బెద్దలు వేసి, మోహజలాన్ని వంచి వేసి, ఆత్మ అనే ఆవునేతిని నింపి, భక్తి అనే బిరడా వేసి, దానికి శ్రద్ధ అనే లక్కతో శివుడు వేసి, పసుపు, కుంకుమ, ముందుకు చందనం, పన్నీరు అగరబత్తి, వంతులు బెల్లమని 16 ముడులు ముందు కట్టి 16 వస్తువులు పెట్టి, పచ్చిపప్పు, ఎండుపప్పు, ఎండి మిరపకాయ, చింతపండు, మురుగుని అనబడే వస్తువులు వెనకబెట్టి, వెనక వస్తువులు చెప్పి వాడుకుంటూ వనయాత్రలో నడిచి వెనకని ఖాళీ చేసి కడుపు నింపుకుని పాపం కరిగిపోయింది, పంపకొచ్చేటప్పుడు పుణ్యం మిగిలిపోయింది అని వనయాత్ర చేసుకుంటూ శబరిమల కొండకి వెళ్ళి ఆ గురుస్వామి చేతిలో నీ శరీరం పెడితే గురుస్వామి పొదునైన కత్తిగా మారి నీ శరీరాన్ని మధ్యకు 2 ముక్కలుగా నరికి నీ ఆత్మను కొత్త పాత్రలో వేసి నీ చేతికిచ్చి పో,
తిరుపతి వెళ్తే గుండు, అన్నవరం వెళ్తే వ్రతం, శ్రీశైలం వెళ్తే విభూతి. కానీ శబరిమల వెళ్ళిన వారికి వారి ఆత్మను ఔనేతిగా భగవంతుడికి అభిషేకం చేయి. శరీరపు విడిభాగాలైన 2 కొబ్బరి చెప్పులు చేతికిస్తారు. ఏం చేయమంటారు గురువు గారు? ప్రత్యక్షంగా నువ్వు బతికున్నా పరోక్షంగా నీ శరీరం నశించింది. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.